హాయ్ అండి, నమస్తే. నేను మీ స్వాతిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను కాణిపాకకు వెళ్ళి అక్కడ ఏమేమి చూసామనేది ఈరోజు వీడియోలో మీతోటి షేర్ చేసుకుంటున్నాను. ఎస్టర్డే తిరుమల దర్శనం అయిపోయిందండి. నిన్న దర్శనం అయిపోయిన తర్వాతకి ఆ రోజు రూమ్లో రెస్ట్ తీసుకుని నెక్స్ట్ డే కాణిపాకకు వెళ్ళాము. కాణిపాకకి తిరుమలకి మధ్యలో 65 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి. చూసారు కదా, వ్యూ అయితే చాలా బాగుంది. 2 కొండల మధ్యలో రోడ్ వేసినట్టుంది. ఎటువైపు చూసినా కొండలే అవుపిస్తుంది అనమాట. మేము తిరుమల నుండి కాణిపాకకి వెహికల్ అనేది బుక్ చేసుకున్నామండి. టైం సేవ్ అవుతుంది, మనకు తొందరగా రావచ్చు అనేసి. సో ఇలా మేము బుక్ చేసుకొని ఫైనల్గా కాణిపాకకి అయితే వెళ్ళిపోయినాం. కాణిపాక వెళ్ళేటప్పటికి ఫుల్ ఎండ అండి. చూసారు కదా, సూర్యుడు నిప్పులు పొంగిస్తుండు, అంత ఎండ ఉంది. అసలు నడుస్తుంటే రోడ్డు మీద నడుస్తున్నామా లేక నిప్పుల మీద నడుస్తున్నామా అంత అనిపించింది అనమాట. ఫైనల్గా గుడికి చేరుకున్న తర్వాతకి అక్కడ కాళ్ళు చేతులు కడుక్కొని ఉన్నాం. ఏ గుడికి వెళ్ళినా కానీ ఫస్ట్ మనం కాళ్ళు చేతులు ముఖం అట్లాంటివి కడుక్కోవాలండి. ఎందుకంటే బయట మనం వచ్చినప్పుడు అన్ని చోట్ల ఒక్క తీరు ఉండదు కదా. సో గుడికి వచ్చినప్పుడు ఇలా కోనేరులో కడుక్కొని వెళ్తే పవిత్రంగా వెళ్ళినట్టు. ఫైనల్గా దర్శనం అయితే చేసుకున్నాం అండి. దర్శనానికి వెళ్ళేటప్పుడు ఫోన్ అనేది అలౌ చేయరు. సో ఫోన్స్ అనేవి ఒక కాడ పెట్టేసి మేము దర్శనానికి వెళ్ళిపోయినాం. దర్శనం అనేది వెంటనే అయిపోయింది. ముందు రోజు గురు పౌర్ణమి కాబట్టి కొంచెం రష్ ఎక్కువనే ఉంది. ఫైనల్గా అక్కడ స్వామివారిని అన్ని వెజిటేబుల్స్ తోటి అలంకరించారు. అది తీయడం మిస్ అయింది, ఎందుకంటే ఫోన్ నాట్ అలౌడ్ కదా. దర్శనం అయిపోయాక ఫుల్గా ఆకలేసింది మాకు. అప్పటికి 2:30 అట్లా అయింది. సో అక్కడ మ్యాంగోస్ అమ్ముతుంటే తీసుకొని తలా ఒక ముక్క అయితే తిన్నాము. ఆ తర్వాతకి కోనేరు దగ్గర కొన్ని ఫొటోస్ అయితే దిగినామండి. ఇట్లా ఫ్యామిలీ ఫొటోస్ సెల్ఫీలు దిగిన తర్వాతకి పక్కన ఉన్న శివాలయంకి వెళ్ళినాము. మనకి ఈ వినాయకుని గుడి పక్కన కూడా వరదరాజస్వామి గుడి ఉంది. అక్కడికైతే మేమైతే వెళ్ళలేదు, టైం లేదు. మేము ఎక్కడికి వెళ్ళినా కానీ శివుని దర్శించుకోవడం అయితే పక్కా ఉంటుంది. అది ఎంత దూరం వెళ్ళినా ఎంత దగ్గరలోకి వెళ్ళినా మేమైతే శివుని అయితే ఖచ్చితంగా దర్శించుకోవాల్సిందే. ఇక్కడ వినాయకుని టెంపుల్కి కొంచెం వెనకాల బ్యాక్ సైడ్లో అయితే శివాలయం అయితే ఉంది. ఎండలు బాగా ఉన్నాయని చెప్పిన కదా, ఇక్కడ మా పాప అయితే ఇలా గోలీ సోడా తాగుతుంది. అదేంటిదో టేస్ట్ చేద్దామని చూసింది, కానీ ఆమెకు నచ్చలేదు. కొంచెం తాగేసి పక్కకు పడేసింది. ఆ తర్వాతకి గుళ్ళోకి ఎంటర్ అయిపోయినా. చూసారు కదా, వ్యూ మాత్రం చాలా బాగుంది. పైన మాత్రం ఎండలు, కింద గ్రీనరీ, అసలు చాలా బాగుంది. ఒక్కసారి ఈ గుడి చూస్తే శివయ్య ఫ్యామిలీ మొత్తం ఈయనే ఉన్నట్టు అనిపిస్తుంది. వినాయకుడు, కుమారస్వామి, పార్వతీదేవి అందరు ఇక్కడనే ఉన్నారు. నందీశ్వరుడు కూడా ఉన్నాడనమాట. సో ఇలా ఒకసారి ఫొటోస్ దిగి ఆ తర్వాతకి గుళ్ళోకి అయితే ఎంటర్ అయిపోయినా. గుడి మాత్రం చాలా పీస్ఫుల్గా, చాలా అంటే చాలా బాగుంది. చాలా నిశ్శబ్దంగా, ఎక్కువ క్రౌడ్ లేకుండా సింపుల్గా వెళ్ళి హ్యాపీగా మనశ్శాంతిగా దేవుని దర్శనం అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ ఎంట్రన్స్లో శివయ్య ఫ్యామిలీ ఉంది. ఆ తర్వాతకి గుళ్ళోకి ఎంటర్ అయిపోయినాము. ఇక్కడ ఫోన్స్ తీసుకోవచ్చు, అంటే పెద్దగా పట్టించుకోవట్లేదు, ఎక్కువ క్రౌడ్ లేదు కాబట్టి. నేను ఫోన్ అయితే లోపలికి తీసుకొని వెళ్ళాక దేవుని ఫోటోలో తీయొద్దు అనేసి మా హస్బెండ్ చెప్పారు. సో అందుకనే ఫొటోస్ ఏం తీయలేదు, జస్ట్ అట్లా ఒకసారి వీడియో అయితే చూపించిన. అందులోకి వెళ్ళగానే ఓం నమః శివాయ అనే పాట వస్తుంది, మ్యూజిక్ వస్తుంది. అసలు ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసా. ఇవైతే మేము కాణిపాకలో దిగిన ఫొటోస్ అనమాట. అసలు ఒకవైపు ఫొటోస్, ఒకవైపు కాళ్ళు కాలుతున్నాయి. ఫొటోస్కి చెప్పులు లేకుండానే ఫొటోస్ దిగినాం. ఆ తర్వాతకి దారిలో ఒకలమాత దేవి ఉంది కదా, ఆ దేవి దర్శనం అయితే చేసుకున్నాం. ఒకలమాత అంటే ఎవరో తెలుసా? శ్రీకృష్ణునికి యశోద ఉంది కదా, శ్రీకృష్ణుడు యశోదకు చెప్పకుండా పెళ్లి చేసుకుంటాడంట. అప్పుడు యశోద అడుగుతుందంటే, ఇన్ని రోజులు నేను పెంచితే నీ పెళ్లి మాత్రం నా చేతుల మీద జరగలేదని బాధపడ్డప్పుడు శ్రీకృష్ణుడు ఆమెకి ఒక వరం ఇస్తాడంట. ఎట్లా అయినా నువ్వు నా పెళ్లి చేద్దు అనేసి చెప్తాడంట. ఆ తర్వాతకి వెంకటేశ్వర స్వామి అవతారం ఎత్తినప్పుడు ఈ ఒకలమాతగా యశోద పుట్టి వెంకటేశ్వర స్వామి పెళ్లి చేస్తుందంట. ఇక్కడ నుండి చూస్తే మనకి తిరుపతి యొక్క ఘాట్ రోడ్లు అనేది స్పష్టంగా మంచిగా అవుపిస్తాయి అనమాట. ఇది తిరుపతిలోనే ఉంది గుడి. ఎప్పుడైనా మీరు తిరుపతికి వెళ్ళినప్పుడు అస్సలు మిస్ కాకుండా చూడండి. అమ్మవారి దగ్గర చాలా ప్రశాంతంగా ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. కొండపైన గ్రీనరీ తోటి చాలా బాగుంటుంది. దర్శనం అయిపోయిన తర్వాతకి మళ్ళీ కొన్ని ఫొటోస్ దిగి ఆ తర్వాతకి మళ్ళీ తిరుపతికి వచ్చేసి ఆ డే నైట్ ట్రైన్ ఎక్కి ఇంటికి వచ్చేసాం అనమాట. వీడియో నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి.